స్వతంత్రంగా మతం మారే హక్కు ఉంటుంది కదా, దాన్ని ఎందుకు మీరు బ్లేమ్ చేస్తారు? బ్లేమ్ చేయట్లేదే. వెంకటేష్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు టీటీడీలో పనిచేస్తాడు, వెంకటేశ్వర గుడిలో. వాడు చర్చికి వెళ్తాడు. లత్కూరు కదా, దాన్ని వ్యతిరేకించాలి కదా. మీకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తెలుసా? తెలుసు. ఆయన ఒక 3 ఏళ్ల క్రితం ఎప్పుడో అవును. టీటీడీలో ఎంప్లాయీస్ని చెక్ చేస్తాం, తేడా వస్తే కిక్ చేస్తామని చెప్పాడు. అంతే. తెల్లసరికి ఆయన్ని ఇంటికి పంపించాడు. మతంలోకి రండి, మీ కష్టాలు తీరిపోతే నమ్మండి, మీ కష్టాలను వడ్డెక్కుతాయి. అట్లాంటి ప్రచారం కావచ్చు, అలాంటి వారికి భరోసా కావచ్చు, హిందూ మతం చేయట్లేదు. దేవాలయం అని ఒక వ్యవస్థ ఉంది. దేవాలయ కేంద్రంగా మనం ఎడ్యుకేట్ చేస్తాం, ఇప్పటికీ చేస్తున్నాం. కానీ అది ఈ కాలక్రమంలో దెబ్బతింది. మన చైతన్యం అయితే తీసుకురావాలి కదా. ఇప్పుడు అన్నగారిన వర్గాల్లో కావచ్చు, మనల్ని ఎడ్యుకేట్ చేయడం అనే పనిని ఎప్పటి నుంచో చేస్తున్నాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. నమస్కారం రాధా మనోహర్ దాస్ గారు. హరే కృష్ణ వంశీ గారు. దేశంలో ప్రజలకి ఎవరైనా ముందు వాళ్ళ తాతలు తండ్రులు ఎవరైనా హిందువులుగా ఉండొచ్చు, కానీ స్వతంత్రంగా మతం మారే హక్కు ఉంటుంది కదా, దాన్ని ఎందుకు మీరు బ్లేమ్ చేస్తున్నారండి? బ్లేమ్ చేయట్లేదే. మతం వాడి ఇష్టం కదండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి టిఫిన్ చేయొచ్చు, భోజనం చేయొచ్చు, లేదా పాలు తాగొచ్చు, లేదా నీళ్ళు తాగి పడుకోవచ్చు. అది అప్ టు యూ. అలాగే అది కూడా. కానీ నువ్వు ఈ షాపు వాడుకుంటూ ఫ్రీగా ఈ షాపుని కామెంట్ చేయకూడదే కదా. దాన్ని మనం వ్యతిరేకిస్తాం. ఉదాహరణకి వాడి పేరు వెంకటేష్ అండి. మీరు క్వశ్చన్ అడిగారు, వాడుకునేది చెప్పండి. మీరు వెంకటేష్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు టీటీడీలో పనిచేస్తాడు, వెంకటేశ్వర గుడిలో. వాడు చర్చికి వెళ్తాడు. లత్కూరు కదా, దాన్ని వ్యతిరేకించాలి కదా. అలాంటి దానికి ఆస్కారం ఎందుకు ఇస్తున్నారు? మామూలుగా కాదండి ఇప్పుడు అది కాదండి. వాడిని అప్లై చేసుకోమని నోటిఫికేషన్ ఇస్తారు. ఆ దేవాలయం ఎవరికి? హిందువులది. అవును కదా. వీడెవడు గొర్రె కదా, వీడికి నీతి లేదు కాబట్టి అప్లై చేసుకున్నాడు. ఏం పేరుతో? హిందూ పేరుతో. మీకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తెలుసా? తెలుసు. ఆయన ఒక 3 ఏళ్ల క్రితం ఎప్పుడో అవును టీటీడీలో ఎంప్లాయీస్ని చెక్ చేస్తాం, తేడా వస్తే కిక్ చేస్తామని చెప్పాడు. అంతే. తెల్లసరికి ఆయన్ని ఇంటికి పంపించారు. అంటే ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు నువ్వు? నీకు డబ్బులేమో వెంకటేశ్వరం కావాలి, పైసలు వెంకటేశ్వరమే కావాలి, ఉద్యోగం అక్కడ కావాలి, పేరు అయింది కావాలి, ముక్కడానికి మాత్రం ఎండిపోయిన సమయం ఏదో కావాలి. ఇప్పుడు నీకు అదే ముఖ్యం అనుకున్నప్పుడు అటు ఉండాలి కదా. ఇంకోటి దీన్ని బట్టి ఏంటి మనకు తేలుతుంది? ఇప్పుడు మన గొల్ల దగ్గర పూలు అమ్ముతుంటారు. ఈ రేపు వినాయక చవితి వస్తుంది, పత్రి అది అమ్ముతుంటారు. చాలామంది బొట్లు ఉండవు. ఓకే. ఇప్పుడు హిందూ దేవాలయాల్లో పని చేయడానికి ఎవరైనా హిందూ కాని వాడు చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ గాడ్డు అన్ఫిట్, వీళ్ళని పోషించలేకపోతున్నాడని. సింపుల్ కదా. వీళ్ళని కనీసం పోషించలేని గాడ్డు వీళ్ళకి పరలోకం ఇస్తాడంటే అది ఫ్రాడ్. దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. నువ్వు అబద్ధం చెప్పకు. మా దేవుడు సర్వశక్తిమంతుడు అని అన్నప్పుడు నీకు పేరు పెట్టలేడు. నువ్వు ధైర్యంగా మీ నాన్న పేరు చెప్పలేవు. మీరు కావాలంటే యూట్యూబ్ కామెంట్లోకి రండి, నన్ను తిట్టేవాడు యోజర్ అని పెట్టుకుంటాడు. కానీ ఆ మోసం కదా, ఆ మోసాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. మోసాన్ని వ్యతిరేక. కానీ చాలామంది పేదవాళ్ళల్లో క్రైస్తవ మతాన్ని తీసుకునే చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారంటే మా మతంలోకి రండి, మీ కష్టాలు తీరిపోతే నమ్మండి, మీ కష్టాలన్నీ వడ్డెక్కుతాయి అంటారు. అట్లాంటి ప్రచారం కావచ్చు, అలాంటి వారికి భరోసా కావచ్చు, హిందూ మతం చేయట్లేదు, లేదంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా, అమ్మ హిందువులకు సంబంధించి కృష్ణతత్వం ఇది, కృష్ణుడు ఇది చెప్పాడు, ఇట్లాంటిది ఏమీ చర్చ కానీ ఆలింగనం చేసుకోవడం కానీ ఇట్లాంటిది ఏమీ జరగదు. క్రైస్తవ మత బోధకులు కావచ్చు, ప్రబోధకులు ఆ విషయాల్లో ముందు ఉన్నారు అని అంటారు. దీని గురించి మీరేమంటారు? అనేది ఏం లేదు. ఇప్పుడు మనకి దేవాలయం అని ఒక వ్యవస్థ ఉంది. దేవాలయ కేంద్రంగా మనం ఎడ్యుకేట్ చేస్తాం, ఇప్పటికీ చేస్తున్నాం. కానీ అది ఈ కాలక్రమంలో దెబ్బతింది. మనకి పూర్వం హరికథ రూపంలో, హరిదాసుల రూపంలో, ఇక్కడ ఒగ్గు రూపంలో, బుర్రకథ రూపంలో, లేకపోతే రామాయణ సప్తాహ రూపంలో అలా
మన పూర్వీకులు మన ఎడ్యుకేట్ చేస్తేనే ఇక్కడ దాకా వచ్చాం మనం. ఇక్కడ దాకా వచ్చామంటే కారణం అదే. అయితే మనకి వ్యాపార దృక్పథం కానీ, వ్యాపించే దృక్పథం కానీ, ఆక్రమించే దృక్పథం కానీ ఇవి లేవు. అందువలన అందరూ మహాదేవునే మొక్కాలి, ఆ కాన్సెప్ట్ మనకు లేవు. ఇప్పుడు నేను యాజ్ ఏ హిందూ, మీరు కానీ నేను కానీ ఎవరన్నా నేను నమ్మే రాముడిని, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అని మనం చెప్పగలం. ఈ స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వలేరు. ఇస్తే మొత్తం 2 మతాలు పడుకుంటాయి. వాళ్ళు ఇవ్వలేరు. కానీ అంటే చైతన్యం అయితే తీసుకురావాలి కదా. ఇప్పుడు అన్నగారిన వర్గాల్లో కావచ్చు, ఇప్పుడు కొంతవరకు వర్ణ వివక్ష కూడా దీన్ని కొంతవరకు ప్లేస్ చేస్తుంది అని చెప్తున్నారు. ఈ 2 అంశాల మీద ఏమంటారు? చైతన్యం తీసుకురావాలి, వర్ణ వివక్ష. ఇలా మతాలు మారే వారికి సంబంధించి వర్ణ వివక్ష లోనే కూడా మారుతున్నాం. హట్ అయిన వాళ్ళు అదొక ఆప్షన్గా ఎన్నుకుని, విషయం ఏంటి, మనల్ని ఎడ్యుకేట్ చేయడం అనే పనిని ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈ వర్ణ వివక్ష అనే టాపిక్లో శంకరాచార్యులు వారు చెప్పారు, రామానుజాచార్యులు వారు చెప్పారు, అన్నమాచార్యులు వారు చెప్పారు. పాటల రూపంలో, మాటల రూపంలో వాళ్ళు ఆచరించి చెప్పారు. ఎంత చెప్పినప్పటికీ కూడా మనిషి ఈగో పనిచేసినట్టు. ఇప్పుడు ఎవడైనా అగ్రకులం అన్నాడు అనుకోండి, మాది పెద్ద కులం అంటే అగ్రకులం అని వాడు ఫీల్ అయితే అది ఉగ్రకులం. ఎందుకని? నువ్వు వాడు ఒకలాగే పుట్టారు, ఒక చోట నుంచే వచ్చారు కదా. నువ్వేం ఇప్పుడు ఏదన్నా నువ్వేం పైనుంచి దిగిపడ్డావా, ఊడిపడ్డావా అంటారు కదా. కాదు కదా, ఎవరు పైనుంచి ఊడిపడరు కదా. కాబట్టి మనం ఏదన్నా పుట్టుక విషయంలో అన్నమయ్య చెప్పిన, శంకరాచార్యులు వారు చెప్పిన పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. కాబట్టి ఈ జన్మ ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడానికి ఈ జన్మ వచ్చింది. అది భారతదేశంలో వచ్చింది, పుణ్యభూమి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంతేగాని దీనికో తోక పెట్టి, ఆ తోక గోదించి కేక పెట్టి, ఇప్పుడు బంగ్లాదేశ్లో కోసేశారు, చంపేశారు, కాల్చేశారు, నరికేశారు, రేపులు చేసేసారు, ఇంకా చేస్తున్నారు. ఎవరిని బారు మీ క్యాస్ట్ ఏంటి అని ఏం అడిగి చేయట్లే. హిందూ అయితే చాలు. మొన్న చంపేసిన తర్వాత అతని డ్రాయర్ని కర్రతో ఇలా తీసి అతన్ని చూపిస్తున్నారు, వీడికి కోసి లేదు, వీడు హిందూ అని చెప్పి. 71లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు లుంగీలు తీసి చూసి వీడు హిందూ అయితే అప్పుడు చంపేవాళ్ళు. సో వాళ్ళకు సిస్టమ్ ఉంది, దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు. నీకు సిగ్గుసారి ఉండాలి కదా. అందుకని స్పష్టంగా చెప్తాను సార్, ఈ భూమి మీద మారవలసిన, మాట్లాడవలసిన, ఆలోచించవలసిన, పరిశీలించవలసిన జాతి వాళ్ళు హిందువులు మాత్రమే. ఇంకా భ్రమలో ఉండి మాది పలానా కులం అనుకుంటున్నాడు వాడు మలభ్రష్టుడు అంతే కదా. నీ వ్యక్తిగతం కదా అది. మొన్న ఎవరో నన్ను అడిగారు, ఏవరా అంటే ఏం రావాలి, జాగ్రత్త రావాలా అంటే నువ్వు మనం కాపాడుకునే స్థాయి రావాలా హిందువులకు సంబంధించి? అంతే కదా. నువ్వు ఏం జరుగుతుందో చూడు, చుట్టూ ఏం జరుగుతుందో చూడు. రేపు పొద్దున ఆ స్థితి నీకు రాకుండా నీకు ఇప్పుడు బంగ్లాదేశ్లో పెద్దిల్లు అండి, ఎవరో స్టేటు పెద్దిల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో లేడు అతను, తరిమేశారు. ఆ ఇల్లు అతను ఆధీనంగా లేదు. ఇప్పుడు ఎవడెవడైతే ఇక్కడ ధర్మానికి సమయం ఇవ్వకుండా పిల్లల్ని ధర్మ మార్గంలో పెంచకపోతే రేపొద్దున ఈ పిశాచాలు ఆ ఇంటిని, నీ పిల్లల్ని, భార్యని అందరినీ ఆక్రమిస్తారు. అది వాళ్ళకున్న సిస్టమ్ అది. అంటే మీరు ఇటువంటి ప్రచారాలు కావచ్చు, ప్రబోధనలు కావచ్చు, మీ శైలిలో వెళ్తున్నప్పుడు మత ఘర్షణలకి అయితే మతానికి సంబంధించి వైరుధ్యాలు కావచ్చు ఎందుకు పెరిగే అవకాశాలు ఉంటాయి? ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఉదాహరణకి మీరు వెళ్ళే ఫ్లో కాదండి. ఇప్పుడు ఉదాహరణకి స్థాయి దాటి వెళ్ళిపోతుంది అనుకోవాలి. కాదు. ఉదాహరణకి ఇప్పుడు వాడు మా అసిస్టెంట్, ఇప్పుడు నేను వేడివేడిగా బజ్జీలు తింటాను అన్నాడు అనుకోండి, రాత్రి 11 అవుతుంది. ఇప్పుడు బజ్జీ దేంతో చేస్తుంది సార్? ఆయిల్. ఒరే అది ఆయిల్ తింటే స్పాయిల్ అని చెప్పాను. వాడి ఆరోగ్యం చెప్పాలిగా, నా బాధ్యత. సేమ్ ఇది కూడా అంతే. అంటే గొర్రెలు అండం అనేది అయితే మాత్రం తప్పు కాదంటారు. నేను చెప్పట్లేదు సార్, బెలవదు సార్. మిమ్మల్ని యాంకర్ అంటే తప్పేలా అవుద్ది? మనోభావాల విషయంలో గౌరవించడంలో మీరు ఎట్లా నిర్వచిస్తారు మరి దాన్ని?
సార్ మిమ్మల్ని నేను యాంకరు అంటే మీ మనోభావాలు దెబ్బతింటే మేము ఏం చేయలేం కదా సార్. నన్ను యాంకర్ అనకూడదు, వంశకృష్ణ గారు అనాలంటే మేము ఏం చేయలేము సార్. మీ పేరు గుర్తుపెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ లేదు. అది కాక ఇంకోటి ఏమిటంటే వీళ్ళు నీతి లేకుండా మతం మారి మళ్ళీ వాళ్ళు మన దేవీ దేవతల పేర్లతోనే బతుకుతూ ఆ దేవీ దేవతలనే తిడుతూ, వాడి పేరు సాంబశివరావు, వాడు శివుడి గురించి కామెడీ చేస్తాడు. నేనేమంటే నువ్వు యు ఆర్ ఎగ్నెస్ట్ కదా, నువ్వు ఆ పేరు వదిలేసి బతుకు. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను బైబిల్కి వ్యతిరేకిని. సో ఆ దరిద్రాన్ని నాకు సంబంధం లేదని నేను చెప్పగలను. ఆ పేర్లు మేము కలిగిలేము, మేము పెట్టుకోం. సో నువ్వు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నావు, వదిలేయి. ఇప్పుడు పేరు వదలలేకపోతే బాడీ వదిలేయి, కొత్త బాడీతో కొత్త పేరుతో కొత్త సిమ్తో రా. అది చేయవు ఇది చేయవు, ఇది కావాలి ఇక్కడే ఉండి నువ్వు దీన్నే విమర్శిస్తూ ఏంటి సార్ అది. దీన్ని ఇంగ్లీష్లో రెడిక్యులస్ అంటారు. ఇప్పుడు చెప్పండి. విజయ్ రెడ్డి విపి రెడ్డి ఈజీగా ఉంటుంది సార్. ఆయన ఏపీ, ఆయన విపి, ఈజీ, ఫుల్లీ హ్యాపీ. విపి విజయసాయి రెడ్డి కాదు, మీతో ఉన్నటువంటి డిస్కషన్స్లో అదే అతని పేరు విపి సార్, విజయ్ ప్రసాద్ రెడ్డి. విపి రెడ్డి, విజయ్ విపి ఏపీ, హ్యాపీ బీపీ, గుర్తుపెట్టుకుంటే ఈజీ ఉంటుంది. అది చెప్పండి. ఆయనకి సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దీని మీద చాలామంది ప్రశ్నలు అడిగారు, ఆన్సర్లు కూడా చెప్తూ ఉంటారు. బలుల విషయం సంబంధించి, అమ్మవార్లకి ఇచ్చే బలులకు సంబంధించి పాప ప్రక్షాళన కావచ్చు, లేదా మనం చేసిన పాపాలని ప్రక్షాళన చేసుకునే విధంగా అందరు ఎప్పటి నుంచి ఆచారంగా ఉంది. అది తప్పుడు వ్యవహారం, క్రైస్తవ మతంలో అలాంటిది ఉండదు అని చెప్తా ఉన్నారు. గతంలో ఎప్పుడో ఉండేది, కానీ కొత్త దాంట్లో కానీ సంథింగ్ అట్లాంటిది ఏదో చెప్పుకొచ్చాడు ఆయన. యాక్చువల్గా బైబిల్ ప్రకారం నరబలి, బైబిల్ ప్రకారం బైబిల్లో నరబలి ఇవ్వాలి, అది వాళ్ళ ఆచారం. అలాగే అంటే ఇది కూడా మనకు సంబంధించే సాంప్రదాయాల్లో కానీ ఇట్లా మొక్కులు చెల్లించడం విధానం అట్ట ఇట చెప్పండి. రెండు ఒకటి తేల్చేయండి. ఒకటి అది ప్లస్ ఆయన అన్నారు, ఈ ఏదైతే మన కోరికలకు సంబంధించి ఇచ్చే మొక్కులు తీర్చుకోవడం అనేది ఎప్పటి నుంచి ఉందంటారు? ఇది ఎలా ఇన్బిల్డ్ అయింది మనలో? ప్రపంచంలో వైన్ ఉత్పత్తిదారులలో ఏ మతస్థులు ఎక్కువ మంది ఉన్నారు, తాగే వాళ్ళు ఏ మతస్థులు ఎక్కువ మంది ఉన్నారు? ఎంతవరకు ఎన్ని రోజులకు మార్పు వస్తుంది అంటారు మీరు చేసే? అల్లూరి సీతారామరాజుకి భగత్ సింగ్కి పెళ్లి చేసుకోవాలంటే పిల్లనిచ్చేవాళ్ళు లేరంటారు. వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆజాద్ చంద్రశేఖర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?